హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా బీరకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి నార్మల్గా చట్నీ అంటేనే వెల్లిపాయలు లేకుండా ఉంటుంది. వెల్లిపాయలు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కదా. వెల్లిపాయలు లేకుండానే మనకి మంచి టేస్టీగా ఈ బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి అందులో కొంచెం తాలింపు గింజలు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసి కొన్ని పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి ఇలా దోరగా వేపించుకుంటున్నాను. ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు ఇలా మనకి వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే మనకి పల్లీలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే దీనిని తీసి ఒక గిన్నెలకైతే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అదే నూనెలో మనం ఈ మిగిలిన బీరకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆయిల్ స్టార్టింగ్లోనే వేసాం కాబట్టి అదే ఆయిల్ సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం రుచికి సరిపడ మనకి కొంచెం చింతపండు పులుపు కోసం, ఈ చింతపండుకి బదులు మీరు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయనైనా వేసుకోవచ్చు. ఈ చింతపండుని ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకి బీరకాయ పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత అయినా వేయచ్చు, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఆ తర్వాత ఒక 3 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. బీరకాయలని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఈ టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా ఈ ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు వేసుకుంటున్నాను. మనకి డైరెక్ట్గా వేస్తే మనకి కొంచెం పచ్చివాసన అనేది తెలుస్తుంది. అందుకనే మనం ఈ బీరకాయలతో పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే మనకి బీరకాయ చట్నీకి మంచి రుచి అనేది వస్తుంది. సో దాని గురించి నేను బీరకాయలతో పాటే వీటిని ఇలా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం కలుపుకుంటూ కింద అడుగంటకుండా ఈ బీరకాయలు అలాగే టమాటాలు మనకి కొంచెం ఉడికేంత వరకు వీటిని ఉడకనివ్వాలి. ఇక్కడ మనకి టమాటాలు అలాగే బీరకాయలు పూర్తిగా ఉడికిపోయాయి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలని ఈ విధంగా మిక్సీలోకి వేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. ముందుగా అయినా వేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాక మిగిలిన మనకి బీరకాయ టమాటా ఉంటుంది కదా, దాన్ని కూడా మిక్సీలోకి వేసుకొని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది చట్నీ అనేది మీకు మెత్తగా ఉండాలంటే మెత్తగానే చేసుకోవచ్చు, కొంచెం కచ్చపచ్చగా అయినా చేసుకోవచ్చు. అది మిక్సీలో రుబ్బేసి పక్కన పెట్టాక తాలింపుకి వేసుకుంటున్నాను. కొంచెం నూనె, అందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, పసుపు అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీలో మనం ఈ తాలింపులు వేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఉప్పు, కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అన్ని చెక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ రెడీ. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు.